అమరస్వరం అను ఈ కార్యక్రమానికి సహోదరులు సహోదరులు అందరినీ కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. వాక్యపఠనము లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాము. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు చదువుకుందాము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగున్నట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. ఈ వాక్యమును మనము ఆధారము చేసుకొని నీవు దేవుని కుమారుడవైతే అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుందాము. నీవు దేవుని కుమారుడవైతే ఈ మాట అన్నది ఎవరో కాదు, కానీ పరలోకమందు ఉన్నటువంటి ఆ యొక్క కెరూబులలో ఒకడై ఉన్నటువంటి ఆ కెరూబులలో నుంచి మరి అపవాదిగా మారినటువంటి లూసిఫరు అనబడినటువంటి సాతాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఈ యొక్క మాట అనుచున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు అగునట్లుగా చేసుకొనుమని సాతాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో అంటున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే యేసు ప్రభువు దేవుని కుమారుడు అను విషయము సాతానుకు స్పష్టముగా తెలుసు. ఎందుకనగా సాతాను పరలోకమందు ఉన్నటువంటి వాడు. ఆ పరలోకమందు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని రొమ్మున ఆనుకునిన్నటువంటి వాడు. ఆయన దేవుని స్వరమై ఉన్నటువంటి వాడు, దేవుని ధ్వని అయినటువంటి వాడు, దేవుని కంఠస్వరం అయినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యమైనటువంటి వాడు. ఆయన పరలోకమందు దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి వాడు. అక్కడే సాతాను కూడా కెరూబుగా ఉండేటటువంటి వాడు. అందువలన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సాతానుకు చాలా స్పష్టముగా తెలుసు. ఆదినీసు కూడా చాలా స్పష్టముగా తెలుసు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద సాతాను ద్వేషమును పెంచుకునిన్నాడు. ఎందుకనినా మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని చేయకముందు ఈ సృష్టిని అంతటిని కూడా తన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి తన యొక్క వాక్కు అయినటువంటి తన కుమారుని ద్వారా చేయవలనని ఆయన దయాపూర్వకంగా సంకల్పించాడు. అయితే ఈ యొక్క సంకల్పము సాతానుకు ఏమాత్రము కూడా గిట్టలేదు. అందువలన యేసు ప్రభువు మీద సాతాను ద్వేషము పెంచుకొనినాడు. తాను చేయవలను, తానే యొక్క లోకమునకు మరి అధిపతిగా ఉండవలనని సాతాను ఆశించాడు. అయితే దేవుడు తన కుమారుని ద్వారా ఈ సృష్టిని చేయాలని ఉద్దేశించినందువలన సాతాను దేవుని పైన, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పైన పరలోకమందే ద్వేషమును పెంచుకునినాడు. సాతానుకు పరలోకమందు దురాశ ప్రవేశించినది. ఎప్పుడైతే సాతానుకు ఆ పరలోకమందు వాని హృదయంలో దురాశ ప్రవేశించినదో అప్పుడే సాతాను యొక్క హృదయంలో పాపము పుట్టినది. పాపము పుట్టినది కనుకనే వాడు పరలోకములో నుండి భూలోకమునకు అనగా ఈ యొక్క మహా అగాధములోనికి త్రోసివేయబడినాడు. వాడు దురాశ చెందినాడు. ఆ దురాశ వానిలో గర్భము ధరించినది. అక్కడ నుండి అగాధములోనికి తోయబడుట వలన వానికి మొదటి మరణము సంభవించినది. కాబట్టి పరలోకములో నుండియే వాడు యేసు ప్రభు పైన ద్వేషమును, ఆక్రోశమును, క్రోధమును, ఈర్ష్యను పెంచుకొని ఉన్నాడు. కాబట్టి ఏ విధంగానైనా సరే యేసు ప్రభువును శోధించి యేసు ప్రభువును తండ్రి అయినటువంటి దేవునికి విరోధముగా మరి ఆయనను విరోధంగా ఎత్తి కట్టవలనని, తండ్రి అయిన దేవునికి అవిధేయునిగా చేయవలనని, తనకు విధేయునిగా చేసుకొనవలనని సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పరలోకం నుండి ఆ తర్వాత దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టిని జరిగించాడు. ఈ సృష్టిని జరిగించిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు పైన ఉన్నటువంటి ద్వేషమును, ఆ యొక్క క్రోధమును మరి తీర్చుకోవటానికి సాతాను ప్రారంభించాడు. వాక్యమైనటువంటి యేసు ప్రభువు ఆ జీవ జలముల పైన అల్లాడుచూ ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా యొక్క సృష్టిని అంతటిని కూడా చేసి ఉన్నాడు. ఈ సృష్టిని అంతా చేసి మానవులను నిర్మించి ఏదైనా తోటలో ఉంచినాడు. ఏదైనా తోటిలో ఉంచిన తరువాత సాతాను ఆ యొక్క మానవుల దగ్గరికి వచ్చినాడు. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినాడు. ఎందుకనగా దేవుడు చేసినటువంటి సృష్టిని చెరిపివేయాలి, యేసు ప్రభు చేసినటువంటి సృష్టిని చెడిపివేయాలి. ఆ విధంగా ఆయనలో
బాధను వేదనను కలిగించాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఇది నిజమా, ఈ తోటలో ఉన్నటువంటి ఏ చెట్ల ఫలములనైనా కూడా మీరు తినకూడదా అని దేవుడు చెప్పినాడా? అది వాస్తవం కాదు. ఈ చెట్ల ఫలములను మీరు తిన్నట్లయితే మీరు దేవతల వలె అగుదురు అన్నటువంటి విషయాన్ని చెప్పి వారిలో ఆశను దురాశను పుట్టించారు. అందువలన ఆ యొక్క హవ్వ ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాలను చూసినప్పుడు అవి ఎంతో అందముగాను రమ్యముగాను కనిపించినవి కనుక ఆమె దానిలో ఒకటి తీసుకొని తినినది. వెంటనే ఆమె కన్నులు తెరవబడినవి. అదే విధముగా తాను తినిన ప్రకారముగా తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఆమె ఆ యొక్క ఫలములను ఇచ్చినది. ఆదాము కూడా ఆ ఫలములను తినినప్పుడు ఆదాము యొక్క కన్నులు కూడా తెరవబడినవి. అప్పుడు వారిద్దరూ తాము దిగంబరులుగా ఉన్నట్టుగా గమనించి వెంటనే ఆకులను తీసుకొని కసడములుగా చేసుకొని వారు తమ యొక్క శరీరమునకు కప్పుకొనినారు అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఆ అపవాది అయినటువంటి సాతాను ఏమి చేసినాడంటే దేవుడు తన కుమారుని ద్వారా చేసినటువంటి సృష్టిని చెరిపివేయటకు వచ్చి మానవులలో పాపమును ప్రవేశించుటకు వాడు కారణమైనాడు. ముందుగా మానవులలో దురాశను కల్పించాడు. మీరు దేవతల వలె అవుతారు అని వారికి దురాశను కల్పించాడు. ఆ యొక్క దురాశ వారిలో గర్భము ధరించి పాపమును కనినది. ఆ యొక్క పాపము మరణమును కనినది. అనగా అది వారి యొక్క మరణమై ఉన్నదని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు ఆ విధంగా దేవునికి అవిధేయులుగా మారిపోయినారు. యేసు ప్రభువుకు అవిధేయులుగా మారిపోయినారు. సాతానుకు విరోధులుగా మారిపోయినారు. ఈ విధంగా సాతాను కొంత మటుకు చల్లబడిపోయినాడు. వాడు తన కక్షను కొంత మటుకు తీర్చుకోగలిగినాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆది మానవులను వాడు చెరిపివేసి ఉన్నాడు. ఆ విధంగా పరలోకం నుండి యేసుక్రీస్తు పైన ద్వేషమును పెంచుకున్నటువంటి వాడు ఈ లోకంలో వచ్చిన తర్వాత కూడా లోక ఆరంభము నుండి అనగా ఏదైనా తోట నుండి ప్రారంభమయ్యి మలాకి గ్రంథము వరకును ఆ తర్వాత మత్తయి సువార్త ప్రారంభం మొదలుకొని ప్రజ్ఞ గ్రంథం వరకును కూడా సాతాను యేసు ప్రభువు వెంటనే ఉండి ఆయనను ఏ విధంగానైనాను తనకు విధేయునిగా చేసుకోవాలి, ఆయనను ఏ విధంగానైనాను దేవునికి విరోధునిగా చేయాలి, దేవునికి అవిధేయునిగా చేయవలెనని మొదటి నుంచి కూడా వాడు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. మొదటిగా వాడు ఈ లోకమును నాశనము చేయుటకు వాడు కారణమైనాడు. మానవులందరిలో కూడా పాపమును నింపివేసి ఉన్నాడు. జగత్తు పూర్తిగా పాపముతో నిండిపోయినది. ఆనాటి జగత్తును దేవుడు పైనుండి చూసినప్పుడు భూమి అంతయు కూడా చెడిపోయినందువలన ఆయన అలనాడు ఉన్నటువంటి ఆ యొక్క జగత్తును జలప్రలయము చేత నాశనము చేసినాడు. ఆ తర్వాత నోవహు తర్వాత మలాకి గ్రంథం వరకు కూడా దేవుడు ఎందరెందరో ప్రవక్తలను పంపించి ఆ ప్రవక్తల ద్వారా మానవులకు సువార్తను ప్రకటించి ఎందరినో తన వైపు ఆకర్షించుకున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ప్రవక్తలు మానవులను దేవుని వైపు మళ్లించుట సాతాను సహించలేక ఎందరెందరో ప్రవక్తలను వాడు చంపించుటకు కారణమైనాడు. అందుచేత దేవుని ప్రజలు ఎందరో ప్రవక్తలను చంపియుంటున్నారు. అందుకే యెరూషలేమా ప్రవక్తలను చంపుతానా అనున్నటువంటి పేరు పెట్టబడి ఉన్నది. కాబట్టి యెరూషలేము ప్రవక్తలను చంపునటువంటిది. అనగా యెరూషలేము సైతాను యొక్క ఆలోచనలకు లోబడి ఇదిగో మారు మనస్సును పశ్చాత్తాపమును పొందనొల్లక మారు మనస్సును పశ్చాత్తాపమును సువార్తను ప్రకటించినటువంటి ప్రవక్తలను చంపియుంటున్నది. ఆ విధంగా చంపి సాతానుకు విధేయత చూపించి ఉంటున్నదని మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని ప్రజలను అవిధేయులను చేసి దేవుని పైనటువంటి కక్షను సాతాను తీర్చుకున్నాడు. ఆ విధంగా ప్రవక్తలను చంపించి దేవుని పైన ఉన్నటువంటి కక్షను సాతాను తీర్చుకొని ఉంటున్నాడు. ఈ విధంగా సాతాను ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మలాకి గ్రంథం వరకు కూడా ఇదే విధంగా చేసుకుంటూ వచ్చినాడు. ఇక మత్తయి సువార్త ప్రారంభమైనప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతము ప్రారంభమవుతున్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకములో మానవుడుగా అవతరించాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరమును ధరించుకొని తల్లి అయినటువంటి మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకంలో మానవుడుగా జన్మించినాడు. మానవులుగా జన్మించిన వెంటనే సాతాను యొక్క హృదయములో అగ్ని చెలరేగినది. వాని యొక్క గుండెలో అగ్ని పగిలినది. వాడు ఎంతో ఆక్రోశం చెందినాడు. ఎంతో ఆ క్రోధానికి లోనైనాడు. ఎందుకనగా ఆయన సర్వలోకమును రక్షించుటకు ఈ లోకము
లోకంలో మానవుడుగా అవతరించినందువలన ఆయన సర్వలోకమును ఏ విధంగానైనా సరే రక్షించకుండా ఉండటానికి ఆ విధంగా చేయటానికి సాతాను ఏం చేసినాడంటే ఆయన పుట్టిన వెంటనే ఆయనను సంహరించాలన్నటువంటి ఆలోచనను కలిగి ఏమి చేసినాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు అంతకంటే ముందు ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మరి కన్న తల్లి మరియమ్మ గర్భమును ధరించినటువంటి విషయాన్ని పరలోకము నుండి వచ్చినటువంటి ఒక దేవదూత ఆమెకు తెలియజేస్తున్నాడు. మరి దయాప్రాప్తురలా నీకు శుభమునుగాక, మరి దేవుడు నీ యందు కనికరించి ఉన్నాడు, ఎదుగో నీవు గర్భము ధరించనయించున్నావు, పుట్టనైనటువంటి శిష్యుడు పరిశుద్ధుడై ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనబడును, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను నామకరణము చేయదు అని దేవదూత గాబ్రియేలు తల్లి మరియమ్మకు తెలియజేసి ఉన్నాడు. అప్పటికే మరి తల్లి మరియమ్మ యోసేపునకు ప్రదానము చేయబడి ఉన్నది. ఈ విషయము యోసేపుకు తెలిసిన తర్వాత యోసేపు కూడా నీతిమంతుడే అయి ఉన్నాడు. అయితే మరియమ్మ ఎప్పుడైతే గర్భము ధరించి ఉన్నదని యోసేపుకు తెలిసి ఉన్నదో యోసేపు నీతిమంతుడై ఉన్నప్పటికీ కూడా ఏమి ఆలోచన చేసినాడంటే ఏ విధంగానైనా సరే ఈమెను మరి అవమానపరచకుండా రహస్యముగా విడనాడితే సరిపోతుందని ఆలోచన చేసినాడు. ఈ యొక్క ఆలోచన యోసేపులో కలిగించినది ఆ యొక్క సాతానే. ఆ యొక్క మరియమ్మను రహస్యముగా విడిచిపెట్టు అని యోసేపులో ఆలోచనను కలిగించినందువలన యోసేపు రహస్యముగా ఆమెను విడిచిపెట్టవలనని ఆలోచన చేసినాడు. అయితే దేవుడు తన యొక్క దూతను యోసేపు దగ్గరికి పంపించి మరి మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై ఉంటాడు, ఆయన సర్వలోకానికి రక్షకుడుగా వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని యోసేపునకు తెలిసిన తరువాత యోసేపు తన యొక్క ఆలోచనను మార్చుకొని ఆమెను చేరదీసుకొని ఉంటున్నాడు. కాబట్టి ఈ విధముగా ఏమి చేసినాడంటే యేసు ప్రభు ఎప్పుడైతే తల్లి యొక్క గర్భంలో పుట్టినాడో అప్పుడే ఆయన యొక్క పేరును చెరిపివేసేదానికి, ఆయన యొక్క పేరును మరి ఏ విధంగానైనా సరే జనములలో మరి చెడిపివేసేదానికి వాడు ప్రయత్నం చేసి యోసేపులో దురాలోచన కలుగజేసినాడు. అయితే యోసేపు దగ్గరికి దేవుని దూతను పంపించి ఆ యొక్క దురాలోచనను పూర్తిగా మరి తీసివేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మరి సాతానుకు అపజయం కలిగి ఉన్నది. ఎందుకని అదిగో యోసేపు ఆ గర్భవతి అయినటువంటి మరియను చేర్చుకొని మరి శిశువు జననమయ్యేంత వరకు కూడా ఆమెను ఎరుగక ఉండెను అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. అటు తర్వాత ఏమి జరిగినదని మనము చూసినట్లయితే ఇక మరి యేసు ప్రభు జన్మించిన తర్వాత మరి ఇంకా సాతాను మరి ఒక ఆలోచన చేసినాడు. ఏ విధంగానైనా సరే ఈ యేసు ప్రభువును సంహరించాలి, ఈయనను సంహరించకపోతే ఈయన ఎదిగి పెరిగి పెద్దవాడై మరి దేవుని యొక్క సేవ చేసి అనేకులను మరి దేవుని వైపు మళ్ళిస్తాడు, అనేకులను తన వైపు ఆకర్షించుకుంటాడు, అనేకుల కోసం తన యొక్క ప్రాణమును పెట్టి అనేకులను మరి పాపముల నుండి విమోచించి తిరిగి నేను ఏ పరలోకము నుండి అయితే మరి త్రోసివేయబడ్డానో అదే పరలోకానికి మానవులందరినీ కూడా యోగ్యులను చేస్తాడు అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడై జననమైనటువంటి యేసుక్రీస్తును వెంటనే చంపివేయాలని సాతాను ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. అదే సందర్భంలో మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి రాజైనటువంటి ఆ యొక్క హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన సూచనను ఆకాశం ముందు చూసి ఆయనను పూజించుటకు వచ్చితిమి అని హేరోదు రాజుతో పలికినారు. అప్పుడు హేరోదు రాజు కూడా ఎంతో మండిపోయినాడు. ఆయన హృదయం రగిలిపోయింది. నాకు బదులుగా ఒక రాజు వచ్చినప్పుడు, నాకు బదులుగా ఇంకొక రాజు వచ్చి నా సింహాసనం ముందు కూర్చుంటే మరి నాకు రాజ్యం ఉండదు, నాకు అధికారం ఉండదు, నాకు ప్రభావం ఉండదు, నేను సామాన్య మనిషిని వల్ల అయిపోతాను, మరి ఏం చేయవాలని నేను ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు సాతాను హేరోదు యొక్క హృదయంలో ఒక ఆలోచనను పుట్టించుంటున్నాడు. ఆ ఆలోచన ఏమంటే యేసు ప్రభువును సంహరించటము. కాబట్టి హేరోదు ఏమి చేసినాడంటే ఉపాయకారిగా మరి ముందుగా మీరు వెళ్ళి ఆ యొక్క శిశువును దర్శించుకొని మరి మీరు చూచినటువంటి ఆ యొక్క సమయమును బట్టి ఆ యొక్క స్థలాన్ని బట్టి వచ్చి నాకు సమాచారమును అందజేసినట్లయితే నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని మరి మార్మికముగా చెప్పినాడు. కాబట్టి వారు వెళ్ళి యేసు ప్రభువును పూజించి దేవుని చేత బోధింపబడిన వారై మళ్ళీ మరి యొక్క దారిన వారు వెళ్ళిపోయినారు. అది హేరోదు రాజు తెలుసుకొని మరి వారు తనను అవమానపరిచినారని తెలుసుకొని మరి వెంటనే 2 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు కలిగినటువంటి పసిపిల్లలందరినీ
అందరినీ కూడా సంహరించవలనని ఆజ్ఞాపించినాడు. ఆ ఆజ్ఞ ప్రకారము బంట్రోతులంతా కూడా వెళ్ళి ఆ దేశమంతా కూడా 2 సంవత్సరముల కంటే తక్కువ వయసు కలిగిన పసిబాలురందరినీ కూడా అమానుష్యంగా హత్య చేసినాడు. ఆనాడు అంగలార్పు మహారోదనము కలిగినది. అయితే దేవుడు ముందుగానే దేవదూత ద్వారా మరియమ్మ యేసేపులతో మాట్లాడి యేసు ప్రభును ఐగుప్తునకు సాగనంపిన విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ విధంగా సాతాను రెండవసారి కూడా ఓడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. అటు తర్వాత ఇక యేసు ప్రభువు బాప్తిస్ము పొందేంత వరకు కూడా సాతాను యేసు ప్రభు విషయంలో ఏమీ పట్టించుకొనలేదు. మరి యేసు ప్రభు ఎదిగి పెద్దవాడై దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుస్తూ ఉన్నాడు. అటు తర్వాత ఆయన మరి స్నానికుడైనటువంటి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్ము పొందినాడు. బాప్తిస్ము పొందిన వెంటనే ఆయన ఒడ్డునకు చేర్చబడినాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురపు ఆకారము వలె ఆయన మీదికి దిగిరాగా ఇదిగో పరలోకంలో నుండి ఒక స్వరము వినపడినది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను ఒక స్వరము వినపడినది. ఆ యొక్క స్వరము యోహాను వినినాడు. విని ఇదిగో ఈయనే మరి లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఈయననే క్రీస్తు అని మనుషులందరికీ కూడా పరిచయము చేసినాడు. ఎప్పుడైతే మనుషులందరికీ యోహాను యేసుక్రీస్తును పరిచయం చేసినాడో, యేసు దేవుని చేత అభిషేకింపబడి క్రీస్తుగా ఈ లోకంలోనికి పంపబడినాడు అని మానవులందరికీ పరిచయం చేసినాడో, యేసు దేవుని కుమారుడని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు స్నానికుడైనటువంటి యోహాను పరిచయం చేసినాడు. సాతాను యొక్క గుండెలో మళ్ళీ అగ్గి రగిలినది. ఏ విధంగా నేను సరే యేసును శోధించి దేవునికి విరోధంగా చేయాలని వాడు ఆలోచించినాడు. యేసు ప్రభు బాప్తిస్ము పొందిన తర్వాత అరణ్యమునకు కొనిపోబడినాడు. 40 దినములు ఆయన ఆహారము తినలేదు, నీళ్లు తాగలేదు. మరి ఆయన ఉపవాసంతో మరి ప్రతి దినము కూడా అపవాది చేత ప్రతి విధమైనటువంటి శోధనను ఆయన అనుభవించి వాటిని జయిస్తూ వచ్చినాడు. చివరి రోజున మరి సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఆయనను శోధించుటకు ప్రారంభించినాడు. ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకొని ఉన్నాము. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ దినమున ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 40 దినములు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. అందువలన ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆ సందర్భాన్ని అవకాశముగా తీసుకొని ఆయన యొక్క ఆకలిని అవకాశముగా తీసుకొని సైతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేయుమని చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకనగా పరలోకంలో ఉన్నప్పుడే ఆయన దేవుని కుమారుడు అని తెలుసు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత స్నానికుడైనటువంటి యోహాను ఆయన దేవుని కుమారుడని క్రీస్తు అని మనుషులకు పరిచయం చేసినాడు. కాబట్టి ఇక సాతాను సహించలేకపోయినాడు. ఏ విధంగానైనా సరే యేసు ప్రభును ఓడించాలని, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేయుమని ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు సందర్భాన్ని ఆసరగా తీసుకొని ఆయనను శోధిస్తూ ఉన్నాడు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంత ఆకలిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమి చెప్తున్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని యేసు ప్రభు చెప్పడంతో వాడు ఓడిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ వాడు యేసు ప్రభువును శోధిస్తున్నాడు. అదే మరి లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇవ్వకూడదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును వాడేం చేసినట్టే తీసుకొని పోయి, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే నాకు మొక్కు అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములను, అధికారములను, మహిమలను అవన్నీ కూడా నీకు ఇస్తానని ఆయనకు ఆశ చూపుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా. ఆ విషయం ఏమిటంటే, భూలోక రాజ్యములన్నింటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములన్నింటినీ కూడా సాతాను ఒకే 1 నిమిషములో యేసు ప్రభుకు చూపించినాడు. అంటే సాతాను ఎంత శక్తిమంతుడో ఇక్కడ మనకు అర్థమవుతున్నది.
ఉన్నది. సాతాను ఒకే ఒక నిమిషంలో భూలోకం అంతటిని కూడా సంచారం చేయగలడు. ఒకే ఒక నిమిషంలో భూలోకం అంతటిని కూడా చూపించగలడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు భూలోకములో ఉన్నటువంటి అధికారం అంతా, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యముల యొక్క మహిమ అంతా మరి సాతానుకు అప్పగింపబడి ఉన్నది. అలాగే అది నేను ఎవరికి ఇవ్వగోరుతున్నో వానికి ఇస్తాను అని సాతాను చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఒక్క నిమిషంలో ఈ భూలోకంలో ఉన్నటువంటి మహిమనంతటిని కూడా సాతాను యేసు ప్రభువుకు చూపిస్తుంటున్నాడు. కాబట్టి భూలోకంలో ఏమేమి చూపించినాడు? ఇదిగో భూలోకంలో నదులు ఉన్నాయి, నదులను చూపించాడు, సముద్రాలను చూపించాడు, అరణ్యాలను చూపించాడు, భూజంతువులను చూపించాడు, పక్షులను చూపించాడు, జలచరాలను చూపించాడు, మానవులను చూపించాడు, రాజ్యాలను చూపించాడు, ప్రభుత్వాలను చూపించాడు, అధికారాలను చూపించాడు, ధనమును చూపించాడు, ధాన్యమును చూపించాడు, భూములను చూపించాడు. వీటన్నిటిని కూడా ఒకే ఒక్క నిమిషంలో చూపించి నీవు నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు కూడా ఇస్తానని ఆ ప్రభువుతో అన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలనని వ్రాయబడినదని చెప్పిన వెంటనే వాడు మళ్ళీ ఓడిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత మూడవసారి వాడు మళ్ళీ దేవుని యేసు ప్రభువును ఇక్కడ శోధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పెను. కాబట్టి దేవాలయము శిఖరమును మీదికి తీసుకొని పోయి నీవు దేవుని కుమారుడవైతే నీవు దుమికినట్లయితే దేవదూతలు వస్తారు, నీ పాదము రాళ్ళకు తగలకుండా కాపాడుతారు అని యేసు ప్రభువును శోధిస్తున్నాడు. అయితే యేసు ప్రభు వానికి ఏమని ఉత్తరం ఇస్తున్నాడంటే నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపవలదు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అపవాదికి ఉత్తరము ఇచ్చినాడు. ఇక్కడ కూడా అపవాది ఓడిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తును శోధించినటువంటి అపవాది 3 సార్లు కూడా శోధించి మరి ఓడిపోయినాడు. మరి యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలపైన మరి ఆయనకే అపనమ్మకము కలిగించే విధంగా అపవాది యేసుక్రీస్తును శోధించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొదటి ఆదాము అయితే అపవాదికి లోబడినాడు, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు అపవాదికి లోబడలేదు, అపవాదిని జయించినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే అపవాది ఓడిపోయినాడు. ఇప్పుడు మనము మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూద్దాము. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసెను అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ మరి అపవిత్రాత్మలు పట్టినటువంటి 2 మనుషులను చూస్తున్నాము. వీరికి అపవిత్రాత్మలు పట్టినవి. వీరు మరి తమకు తాము హాని చేసుకొనిచు మరి సంఖ్యలతో బంధించినా కూడా వాటిని త్రుంచుకొని వారు శ్మశాన జీవనము చేసేది వారు చాలా భయంకరులుగా ఉండేవారు. అయితే వారిలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు యేసు ప్రభును చూచి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా నాతో నీకేమి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సాతాను అయితే నీవు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నించినాడు. ఇక్కడ అపవిత్రాత్మలైతే ముందుగానే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అని ముందుగానే ఒప్పుకుంటున్నాయి. కాబట్టి యేసు ప్రభు ఆ అపవిత్రాత్మలను గద్దించినందువలన అవి వెళ్ళి ఆ యొక్క పందులలో చొరబడినందువలన ఆ పందులను కూడా వెళ్ళి ఆ యొక్క ప్రపాతంలో పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అవి ఇంచుమించు 2000 ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అనగా 2 మనుషులలో 2000 అపవిత్రాత్మలు మరి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ 2000 అపవిత్రాత్మలు యేసును సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడుగా ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మనము చూసినట్లయితే మరి లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 41వ వచనములో మనం చూసినట్లయితే ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. కాబట్టి మరి దయ్యములన్నీ కూడా యేసుప్రభును చూసినప్పుడు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి మరి ఎవరిని అయితే ఆ దయ్యములు పట్టినవో వారిని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు నీవు దేవుని కుమారుడవైతే అని శోధించినాడు. అయితే ఈ యొక్క దయ్యములు అపవిత్రాత్మలు అయితే నీవు సర్వోన్నతమైనటి దేవుని కుమారుడవని మరి ఒప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు సాతాను విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత
మరి అపవిత్రాత్మలు మరియు దయ్యముల విషయాలను గురించి మనం చూసుకున్నాము. అయితే ఇప్పుడు మానవులు ఏమి చేసినారు, మానవులు ఏ విధంగా మరి ఆ దేవునిని యేసు ప్రభువును శోధించారో ఒకసారి మనము చూద్దాము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 41, 42 చదువుకుందాము. అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకోలేడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు యేసు ప్రభువును మరి వేళాకోళం చేస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు అయితే ఆయనను దేవుని కుమారుడుగా అంగీకరించకుండా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవే రక్షించుకో, శిలువపై నుంచి దిగిరా అని చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అదే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో చూసినట్లయితే అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. కాబట్టి నీవు దేవుని కుమారుడవైతే ఆనబెట్టుచున్నాను, మాతో చెప్పు అంటున్నాడు. అయితే యేసు ప్రభు నీవన్నట్టే నేను దేవుని కుమారుడనని యేసు ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత మత్తయి రాసిన సువార్త మరి 27వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినట్లయితే వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. కాబట్టి వాడు అంటున్నారు యేసుక్రీస్తును దేవుని కుమారుడైతే మరి తనను తాను రక్షించుకొని మనల్ని కూడా రక్షించమని చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 48, 52 వచనాలు మనం చూసినట్లయితే అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని ఇప్పుడు ఎరుగుదుము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి 48లో చూసినట్లయితే నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడును అని మేము చెప్పు మాట సరియే కదా అని చెప్తున్నారు. యేసు ప్రభువును సమరయుడు అంటున్నారు, దయ్యము పట్టినవాడు అంటున్నారు. బయల్జేబుల్ యొక్క అధిపతి అయినందువలననే నీవు దయ్యములను వెళ్ళగొడుతున్నావు అని మరి వారు యేసు ప్రభువును వేళకోళం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు దేవుని కుమారుడైనటువంటి అనే అంశంలో మనం ఏమి గమనించినామంటే సైతాను ఈ మాటను ఉపయోగించి యేసు ప్రభువును ఓడించవలని ప్రయత్నం చేసినాడు, కానీ అయితే వాడు సఫలం కాలేదు. అయితే అపవిత్రాత్మలు మరి దయ్యములకు ఇవన్నీ కూడా మరి యేసు ప్రభువును దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. మనుషులైతే సైతాను వలె నీవు దేవుని కుమారుడవైతే మరి నీవు శిలువపై నుంచి దిగిరా, నిన్ను నమ్ముతామని మరి యేసు ప్రభుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరులారా మరి మీరేమంటున్నారు? దేవుని కుమారుడు అయితే అంటున్నారా? దయ్యము పట్టినవాడవు అంటున్నారా? బయల్జేబులు అధిపతివి అంటున్నారా? లేకపోతే నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకొనుచున్నారా? మీరు ఒప్పుకొనకపోతే ఈ రోజే యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకొని మీ యొక్క పాపములను ఆయనతో ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యమునకు వారసులు కావాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు అందించిన వాక్యాంశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మా సహోదరులలో ఈ వాక్యమును ఫలింప చేయమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామం మందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొంది మీ రాజ్యమునకు వారసుకున్నట్లు మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మరి ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి మరి మీ సాక్షులుగాను సేవకులుగాను మలచుకొనుమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అను ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.